నిన్న రాత్రి ఎపిసోడు మీకు ఎపిసోడ్ లెక్క కనిపించిందా? నాకు మాత్రం 'ఒక టికెట్‌పై 100 సినిమాలు' అని 'సుడిగాడి' సినిమా క్యాప్షన్ ఉంటది చూడు. ఆ సాత్రంగా ఒక పెద్ద సినిమా కనపడ్డదబ్బా! 24 పంచాయతీలు, 64 ముచ్చట్లు, స్టిక్కర్ పంచాయతీ, పిడిగిన పంచాయతీ, కూరేసుకున్న పంచాయతీ, జలసీ పంచాయతీ, భరణన్న బతుకు జటకా బండి పంచాయతీ. అబ్బో! ఒకటి కాదు, రెండు కాదు, అన్ని పంచాయతీలే. మళ్ళీ ఆళ్ళ మీద ఈళ్ళు, ఈళ్ళ మీద ఆళ్ళు, స్కెచ్‌లు, ముచ్చట్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా! కీప్ ఆన్ కంటిన్యూయింగ్. అఫ్‌కోర్స్ 2:30 రోజులకు సంబంధించిన ఫుటేజ్‌నంతా తీసుకొచ్చి ఓ డబ్బాలేసి గుద్ది, 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 గుద్ది పెట్టి మనకి ఎపిసోడ్‌ని పారేసిర్రు. అది మాక్సిమం కవర్ కాదు కూడా. నిజం చెప్పాలంటే ఇందులో కవర్ అయింది కొంతే. మీరు చూసింది గోరంతే, అక్కడ జరిగింది కొండంత, కానీ అదంతా అయితే పెద్ద సోదంత. అవసరం లేదు. సరే, మాట్లాడుకుందాం డీటెయిల్‌గా ఎపిసోడ్‌లో వచ్చిన ప్రతి ముచ్చట గురించి. మరీ సిల్లీగున్న ఇడిచిపెడతా. ఆయేషా వాయిస్ మాత్రం భలే ఉందబ్బా! గట్టిగా కంచు కంఠం పైకెళ్ళి ఇట్లాంటివన్నీ గమ్మత్తున్నాయి. ఇంకా సేమ్ విద్యుల్లేఖ వాయిసే కదా, తమిళ్ కమెడియన్ విద్యుల్లేఖ. మనం చాలా రోజుల నుంచి వెళ్ళి, అంటే ఈమె వాయిస్ విన్న మొదటి రోజు నుంచే నేను చెప్తాను, తమిళ్ కమెడియన్ వాయిస్ ఏది సేమ్ టు సేమ్ అన్న పేరు గుర్తులేదన్న కదా, విద్యుల్లేఖ ఆమె పేరు. చాలా సినిమాలలో ఉంది తెలుగులో. రాజారాణి ఉంటుంది కదా, అట్లా చాలా సినిమాలలో ఉంటుంది. అయితే ఈమె వాయిస్ ఆమె వాయిస్ సేమ్ అబ్బా. ఇది మనం స్టార్టింగ్ డే 1 కనిపెట్టి చెప్పాం. ఆల్రెడీ ఇప్పుడు ట్రోల్స్ మీమ్స్లో తిరుగుతుంది. మన మీమ్ బ్రదర్స్ మన వాళ్ళు ఉంటారు కదా, మన చూసేటోళ్ళు, మన మీమ్ అన్నలు, మీమ్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ అది మీమ్ చేసినందుకు. అలా చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు క్రెడిట్స్ ఇస్తూ ఉండండి. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు ఒక ముచ్చట. నాన్న గురించి అప్డేట్ అడుగుతున్న వాళ్ళు, నాన్న జల్దీ రికవర్ కావాలని కోరుకుంటున్నామని, ప్రే చేస్తున్నామని, దండం పెట్టుకుంటున్నాం, మొక్కుతున్నామని, అండ్ డబ్బులు కావాలని అడుగుతున్న అన్నలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ ప్రేమ ఉంటే చాలు, డబ్బులు ఏమొద్దు. అండ్ ఇంకోటి అప్డేట్ వచ్చేసి, సెకండ్ డయాలసిస్ అయింది నిన్న. సెకండ్ డయాలసిస్ అయిన తర్వాత బెడ్కి షిఫ్ట్ చేసి లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వాలన్నారు. రాగి జావా అది తాగిపించి, అంటే కొంచెం కొద్దిగా సిటీ స్కాన్ కూడా చేయాల్సి వచ్చింది నిన్న. లీడ్స్ టు సరే కొంచెం సివియర్గానే ఉంది. వీల్ చైర్ మీద తీసుకెళ్ళడం, వీల్ చైర్ మీద తీసుకురావడము, అది నడుస్తుంది. అదంతా చేసుకొని రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. అప్పటికి ఎపిసోడ్ చూసిన, వచ్చినాక బలవంతంగా ఎపిసోడ్ చూసిన. ఎపిసోడ్ దాదాపు అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలు ఉందనగానే మెసేజ్ పెట్టిన ఎపిసోడ్ చూడడం జరిగింది అని. కానీ ఆ తర్వాత వచ్చి కూర్చుంటే ఇంకా మస్తు డ్రౌజీనెస్ అసలు అవుతలేదు. మొత్తం జరసేపు ఇట్లా చెప్తుంటే పడుతుంది అసలుకే. ఇట్లా కష్టం రా అయ్యా అని చెప్పి ఆపేసి టక్క లైట్స్ ఆఫ్ చేసుకుని టప్పగా పడుకొని ఇక లేచి ఇప్పుడు చేస్తున్నా. అది మ్యాటర్. సరే, కంటిన్యూ చేద్దాం. అండ్ విష్ చేసిన వాళ్ళకి, అప్డేట్ అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓపెనింగ్ మనకి సంజన గారి సాంగ్ తోటి స్టార్ట్ అయింది అబ్బా. చాలా రోజులకి నేను అంటున్నా, అక్కడ ఇగో కొద్దో గొప్ప అక్కడ ఉన్న ఆర్టిస్టుల సాంగ్స్ ఇస్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఇంకా సినిమాల్లో ఎవరున్నారు, ఏం సాంగ్స్ వేయచ్చు. జుమ్మెరా రే జుమ్మెరా ఆ పాటతో స్టార్ట్ అయింది. చిట్టి ఆయి రే ఆ పాటతో వచ్చేసింది. నా పాట మై సాంగ్ అని చెప్పి డ్యాన్స్ చేసింది. ఎవరికైనా క్వశ్చన్ అనిపిస్తుంది కదా. మనకి కూడా ఉన్నాయి పాటలు తెలుసు కదా, కానీ ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది. లేకపోతే మనకి ఒక 5-6 సాంగ్స్ ఉంటాయి మన ర్యాప్ సాంగ్స్, నేమ్ పాడిన ర్యాప్ సాంగ్స్. అందులో మంచిగా ఒకటి సూపర్ హిట్ సాంగ్ ఉండే, కానీ ఏం చేస్తాం, గాచారం, ఆ ఛానల్ ఎగిరిపోయింది. లేకపోతే అసలు ఆ పాట ఇప్పుడు మీరు మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళు. 2-3 సాంగ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి మన సోను సూద్ గారి మీద నేను రాసిన పాట కూడా చాలా బాగుంటుంది. పాడిన సగం నేను పాడిన, సగం ఇంకో బ్రదర్, ఇద్దరం. రైట్, ఆ తర్వాత రీతు ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇమాన్యుల్ ఫన్ను, జోకులు, రమ్య వచ్చి పట్టుకుంటే ఇమాన్యుల్ ఎక్సర్సైజ్ చేయడం, ఇదంతా జోకులు వేసారు. నవ్వాలి అక్కడ ఘోరంగా, నవ్వేనా నేనైతే. మీరు నవ్వేరా? ఆ తర్వాత సంజన దువ్వాడ మాధురి గారు, మాధురి అందాం అబ్బా. ఎందుకంటే ఈ పేర్లు మన ఇంటి పేర్లతో పిలిచి గార్లు బూర్లు పెట్టేసరికి ఇంత లెంత్ అవుతాయి. సింపుల్గా నేను చెప్పిన, సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పిన, ఈ గార్లు బూర్లు పెట్టుకుంటూ పోతే మనకు కష్టం అవుతుంది మాట్లాడడానికి, సింపుల్గా మాట్లాడుకుంటూ పోదామని. రైట్, సంజన అండ్ మాధురి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. ఏంటంటే ప్రాంక్ చేద్దాం వీళ్ళకి. యాక్చువల్లీ ప్రాంక్ చేయడంలో సంజన గారే తోపు అంటే ఘోరంగా సపోర్ట్ చేసింది అబ్బా మాధురి గారు. వీళ్ళిద్దరి మధ్యలో ముచ్చట కూడా భలే ఉన్నది. అండ్ ఇక్కడ ఎక్కువ డామినేట్ చేసింది మాధురి అని చెప్పొచ్చు. ఫుల్ ఆన్ ఫైర్ మీద. ఈవెన్ సంజన అక్క నవ్వేసింది, అయితే లేదు ఆమెతోటి, ఘోరంగా నవ్వుతుంది. ఆమెకి నవ్వుతుంది, ఆపుకోలేకపోతుంది. ఆఖరికి ఫస్ట్ ఏమన్నది, ఇది కంటిన్యూ చేద్దాం, హాఫ్ డే అంతా ఫుల్ డే అంతా చేద్దాము, అప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం అన్నది. కానీ అంతసేపు ఆగలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ అన్న పేరుతోటి అక్కడ అన్నీ తట్టుకోలేడి మొత్తం నిజాలు. నువ్వు దొంగతనం చేస్తావు కాబట్టి నువ్వు ఒకరికి దొంగ అని బోర్డు వేసారు.
ఈ స్టిక్కర్లు కూడా దొంగతనం చేసినావా, నీకు బుద్ధి ఉందా అన్న తన్ని. ఇది ఎక్కడో మరీ పర్సనల్ డ్యామేజ్ ఇలా ఉంది అనుకున్నట్టుంది. అందుకని కట్ 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 మేము అనుకున్నాం స్టిక్కర్ది పంచాయతీ కావాలని చేస్తున్నాం అని అంటుంది. కానీ ఆ స్టిక్కర్ కావాలనే ప్రాంక్ పేరుతోటి మాధురక్క సంజనక్కని అన్ని తిట్టింది. ఏంటి గుడ్డు దొంగతనం చేసావు, దొంగతనాలు బోర్డు వేసుకున్నావు, ఫన్ కాదు ఇది, ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నావు, వాకౌట్ చేసుకుంటే ఎట్లా పోతావు, నువ్వు నవ్వకు, నాకు ఇరిటేషన్ వస్తుంది అని సీరియస్గా మాట్లాడటం. అయ్యా దెబ్బకి కట్ 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 ఇక అందరు నమ్మిరు బాగానే, ఎందుకంటే గట్టిగానే జరిగింది కాబట్టి. నిజంగానే అంటే తన యాటిట్యూడ్ బాగా సెట్ అయింది, ఆ సీరియస్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. ఈ మాధురక్క యాటిట్యూడ్కి అటు సంజనక్క అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఎంత ఎంత చీట్కం పనులు చేసినా, ఎంత తీట పనులు చేసినా కానీ నవ్వు కూడా తిరుగుతుంది కదా. సో అదంతా కూడా బాగానే వర్కౌట్ అయింది. ఎంజాయ్డ్ పీపుల్ ఆర్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్, దివ్యనికిత వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ మాట్లాడుకుంటారు. అచ్చా దివ్యనికిత మాట్లాడుతుంది. కళ్యాణ్ చాలా కంపోజ్డ్గా మారిండు కదా, సైలెంట్గా కామ్గా. బాబా రైట్, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అందరూ ఒర్రేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఒర్రేటోళ్ళు కూకున్నోడే అది అన్నట్టుగా మంచిగా ఉంటాడు. అయితే దివ్య అంటది, అందరు మెంటల్ గాళ్ళు ఉన్నారుగా ఈ హౌస్, అందరు మెంటల్ గాళ్ళు ఉన్నారుగా ఈ హౌస్లో అంటది. అనగానే ఏంటిది అంటాడు ఆయన. ఏమిటి ఏదో ఒకటి చేసి కనిపించాలి అని చెప్పి చూస్తున్నారు అని అంటది. అన్నాక ఈ మాట గుర్తుంచుకోండి, ఏదో ఒకటి చేసి కనిపించాలి అని చూస్తున్నారు. సీరియల్ పర్ఫార్మెన్స్లు బాగా చేస్తున్నారు. ఎవరు సీరియల్ పర్ఫార్మెన్స్లు చేస్తుంది? ఇటు సంజన గారు సీరియల్ ఆర్టిస్ట్ కాదు, అఫ్కోర్స్ చేసింది కదా సీరియల్ కూడా. సంజన గారు ఓకే, సంజన గారిని సీరియల్ ఆర్టిస్ట్ అనొచ్చు. ఇక్కడ మాధురక్క కూడా ఇదే రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఇద్దరిని కలిపి చెప్తున్నాను అనమాట. సరే, నెక్స్ట్ సీరియల్ పర్ఫార్మెన్స్ బై దివ్యనికిత. ఏం తెలుసా, అక్కడ స్కోప్ ఉందా అంటే నాకెందుకు లేదేమో అనిపించింది. పర్సనల్ ఏజెండా వీళ్ళిద్దరికి పడతలేదు, వీళ్ళిద్దరికి నచ్చట్లేదు అనేది మాత్రం కనిపించింది. ఎందుకంటే ఈమె నామినేట్ చేయాలని కసితోటి నామినేట్ చేసినప్పుడు మాధురక్క అంతే రేంజ్ ఆఫ్ కోపం దివ్య కూడా ఉంటుంది కదా. ఇక్కడ అంటే దివ్య మనసులో ఇంకోటి కూడా ఉంటుంది, నామినేషన్లో ఉన్నాం, డేంజర్ జోన్లో మనమే ఉంటాం, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అందరికంటే డేంజర్ సిచ్యువేషన్ నాకే ఉంటుంది అన్న ఫీలింగ్ ఆమెకు ఉంటుంది కాబట్టి కనబడాలి అనే తాపత్రయం కూడా ఉన్నట్టుగా అనిపించింది టోటల్గా ఈ ఇష్యూలో. నెక్స్ట్ ఏంటంటే చపాతీలేనా కాదు, ఎగ్గు దోశలో కర్రీ పెట్టుకొని తిన్నదంట. ఎగ్గు దోశలో కర్రీ అవసరం లేదక్క, చట్నీ తింటే బాగుంటుంది. ఓకే సరే, ఇక్కడ ఏం చేసింది, ఎగ్గు దోశలో కర్రీ పెట్టుకొని తిన్నదంట, కొంచెమే కర్రీ వేసుకున్నదంట. తప్ప అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్. అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా కిలో పప్పు ఇచ్చి వారానికి అడ్జస్ట్ అవ్వమంటారు. అప్పుడు చాలా కష్టమవుతుంది. అందులో పప్పు వేసుకున్నప్పుడు కొంచెం అందరికీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ కర్రీ ఇస్తున్నారు. అప్పుడు ఎక్కువ కర్రీ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. అక్కడ బిగ్ బాస్లో ఉండొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమంటారు ఈ పంచాయతీకి, అరే కరెక్ట్ దివ్య చెప్పిందే కరెక్ట్ అంటారు. మనకు బయట ఉండాలి చూసే వాళ్ళకి అక్కడ ఆమె అంత సినిమా చేస్తలేదు, ఎందుకు అరుస్తుంది ఈమె అనే ఫీల్ కూడా వస్తుంది. ఇక్కడ కొంచెమే వేసుకున్నా, నేను ఒక అమ్మని, అందరికీ అడ్జస్ట్ అవ్వడం తెలుసు, అందరికీ అడ్జస్ట్ కావాలని తెలుసు కాబట్టి కొద్దిగా వేసుకున్నా అంటే నన్ను అడగకుండా నువ్వు ఎట్లా వేసుకుంటావు అని ఏమంటుంది. నేను కొద్దిగానే వేసుకున్నాను ఇవ్వంటుంది. ఇక్కడ పంచాయతీలు ఎవరు రైట్ అంటే బిగ్ బాస్లో ఉండొచ్చేటోళ్ళకి దివ్యనికిత రైట్, బయట నుంచే చూస్తున్న వాళ్ళకి అసలు దివ్యనికిత గంతగనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వైనా పోర్షన్ పెట్టి నువ్వైనా కొంచెం తీసిస్తే ఆమె గంతే వచ్చేదేమో, వదిలేయచ్చు కదా. అంటే నా మాట లేకుండా, నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా తింటావు అనేది ఈమె పాయింట్. సరే, ఇప్పుడు ఇక్కడ లిటరల్లీ నాకు ఈ కన్వర్జేషన్ మొత్తంలో ఫస్ట్ అరిచింది అరవకండి అని అరిచిన అరిపే పెద్దగా అనిపించింది. అందుకంటే ముందరిదాకా సింపుల్గానే మాట్లాడింది. ఇది చూడు, నాకు తెలుసు నేను ఎంత వేసుకోవాలనో, నేను ఒక అమ్మని, అందరికీ పెట్టడం కూడా తెలుసు నాకు అన్నది. ఆ తర్వాత ఎక్కువ తినలేదు, కొంచెం తిన్నా, అది కాదు నేను అనేది. మీరు ఎక్కువ తిన్నారా తక్కువ తిన్నారా అని నేను అడగట్లేదు, ఎట్లా వేసుకుంటారు మీరని అడుగుతున్నా. అంటే నేను ఇంతే వేసుకున్నా అంటది. నేను ఇంతే వేసుకున్నా అంటది. ఆమె టోన్లో కొంచెం గట్టిగా రఫ్గా వస్తుంది కొంచెం టోను, కాబట్టి నేను ఇంతే వేసుకున్నా అంటది. అనగానే అరవకండి, ఒక సెకండ్ మామూలుగా మాట్లాడుకుందాం అంటది. ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ దివ్యానికి. నెక్స్ట్ ఏంటి వచ్చిన దగ్గర నుంచి గొడవ పడాలని చూస్తున్నావా మీరు అని అంటది. అంటే నాకు అవసరం లేదు మీతో గొడవ పడమని దివ్య అంటది. అనగానే నేను ఇంత కొంచెం వేసుకున్నా, దానికి ఇదేంటి అంటే రేషన్ మేనేజర్ నేను, పోర్షన్ చేయాల్సింది నేను, నన్ను పిలవాలి, నన్ను అడగాలి అని అంటది. అనగానే నేను ఇంతే వేసుకున్నా, నేనే వండాను, నేను ఇంత వేసుకున్నా, తప్పే ఉంది అంటే అవునా మీరే వండారు, అయితే మొత్తం మీరే తినండి అంటది. ఇక్కడ దాకా కూడా ఓకే. ఒక మదర్ని నాకు తెలుసు ఎంత వేసుకోవాలో, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలని నాకు తెలుసు అని మళ్ళీ కొంచెం గట్టి టోన్లోనే ఇట్లా అంటది. కానీ దీనికి ఆపోజిట్లో దివ్య అరవకండి చెప్తున్నాగా అరవకండి అంటది.
నాకు నచ్చలేదబ్బా. అంటే ఈమె టోన్ ఏందో మనకు అర్థమైంది. అర్థమైనప్పుడు క్యాజువల్ కన్వర్జేషన్ జరుగుతుంది. నేను ఇంతే యేసుకున్నా అంటే అరగండి అనడం కరెక్ట్ కాదు. ఆమె అంటే నచ్చట్లేదు. ఆమె నచ్చట్లేదు కాబట్టి తక్కువ అంటే ఏరా నువ్వు మాట్లాడకు ఒర్రకు అన్నట్టుగా ఉంది. నా టోన్ ఇంతే అని ఆమె అంటది. మీ టోన్ ఇంతే అయితే మేము భరించాల్సిన అవసరం లేదు, మేము హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు మీ టోన్ని, మీ మాటని, నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటది. ఎవడు పట్టించుకోమన్నాడు, ఎవడు హ్యాండిల్ చేయమన్నాడు నా టోన్ని అని చెప్పి ఇక రేజ్ అయింది. ఈ రేజ్లో ఇక్కడ ఈమె ఇక బయట ఆమె పర్సనల్ లైఫ్లో ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఎట్లుంటుందో, పొలిటికల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ అవా ఆ టైప్ ఆఫ్ టోన్గా వచ్చేసింది. పెరుగుతా ఏయ్ బాబా ఏంటి అని అంటే ఏంటి ఏంటి అని ఈమె రచ్చరచైందిలే పంచాయతీ పాడగాను. నాకు ఆమెతో మాట్లాడడం ఇష్టం లేదు, ఆమె అన్నది నా మొహం మీద అన్నది. అట్లాంటప్పుడు నేను ఆమెను ఎట్లా అడుగుతా అని ఈమె పాయింట్ కరెక్టేనా? లాస్ట్ టైం గొడవ అయినప్పుడు అంటే వచ్చిన నెక్స్ట్ డే గొడవ అయినప్పుడు ఆమెతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని ఈమె దివ్య. కాబట్టి నాతో మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదన్నప్పుడు ఆమెను నేను ఎందుకు అడుగుతా? కెప్టెన్ గారు నాకు తీసేయండి, ఫుడ్ మానిటర్ అవసరం లేదంటది. ఫుడ్ మానిటర్ అవసరం లేదంటే ఫుడ్ మానిటర్ కెప్టెన్ ఎంత మంచోడు చూడుర్రి. ఒక్కొక్కరి దగ్గర పోయి మీకు ఫుడ్ మానిటర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఫుడ్ మానిటర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా? అందరు కూడా లేదు. సాయి దగ్గరికి పోయి సాయి బ్రో నీకు ఫుడ్ మానిటర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా? హూ ఈజ్ ఫుడ్ మానిటర్? ఫుడ్ మానిటర్ ఎవరు? అసలు ఫుడ్ మానిటర్ అనేటోడు ఉన్నాడా మనకి ఇంట్లో? ఆయన ఇంట్లో ఉన్నాడా? ఆయన కరణే వాడతలేడు అసలు. నిన్న ఎపిసోడ్లో కనిపించలే, మొన్న ఎపిసోడ్లో కనిపించలే, లైవ్లో చూసినా కనవాడు, ఎక్కడ చూసినా కనవాడు. అన్న నీకు ఫుడ్ మానిటర్తో ఏమన్నా ప్రాబ్లం ఉందా? హూ ఈజ్ ఫుడ్ మానిటర్ ఇయర్? ఎవరు? దివ్య. ఓకే, ప్రాబ్లం లేదు. అక్కడ ఆయేష నవ్వుకుంటుంది కదా, వీడికి ఫుడ్ మానిటర్ కూడా తెలియదు నవ్వుకుంటుంది. భలే అనిపించింది. రైట్, వాయిస్ రీచ్ చేయకు ఇదంతా అయిపోయింది కదా. ఓకే, ఇక్కడ లాస్ట్కి మంగమ్మ శబదం కింద మాదిరకి ఏమన్నదంటే, నేను ఫుడ్ నువ్వు పెడితే తినను, నీది అవసరం లేదు ఫుడ్, అవసరమైతే ఫుడ్ మానేస్తా కానీ నేను నిన్ను అడగా అంటది. ఆడ పెడితే తినేస్తుందిలే కానీ అట్లా అన్నట్టు బేసిక్గా మంటమాండింది అన్నట్టు. కోపం వచ్చింది. హైలైట్ ఏంటంటే అడిదిరిగి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు, పాతోళ్ళు, కొత్త వాళ్ళు అంటే ఫుడ్ మీద అలుగుతారు. నాకు ఈ ఫుడ్ మానిటర్ నచ్చలేదు, మార్చమని చెప్పండి అని చెప్పి లోపలికి పోయి వాళ్ళు అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి నేను చెప్తున్నా ఆయిషా ఫుడ్ మానిటర్ మార్చాలని చెప్పు, అందరూ చెప్పండి. వాళ్ళేమో మాకేం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు. ఆ తర్వాత ఇమాన్యుల్ అండ్ ఆయిషా ఎవరు ఇమాన్యుల్ ఏమంటాడంటే దివ్యనికిత గురించి అండ్ మాదిరి అక్క గురించి, ఇద్దరు గురించి అక్కడ ఆయిషతో చెప్తుండు. ఇద్దరిది సేమ్ నేచర్, ఇద్దరు తగ్గరు, ఇద్దరు ఎవరికి తగ్గేది అన్న సెన్స్లో ఉన్నారు. సో వాళ్ళు కాంప్రమైజ్ గారు, వాళ్ళు మాట్లాడుకుంటూ అవుతుంది, లేదంటే లేదు. ఆ తర్వాత అదే ప్లేస్కి, వీళ్ళున్న ప్లేస్కే మాదిరక్క వచ్చి నాకు బోర్ కొడుతుంది ఏదైనా చేద్దాం అన్నది. ఓకే ఏం చేద్దాం, మీకు భరతనాట్యం వచ్చు కదా, భరతనాట్యం నేర్పియండి అనగానే తా తై దిత్తై తా తై దిత్తై తా తై దిత్తై, సారీ క్షమించాలి. సో భరతనాట్యం నేర్పించిన భరతనాట్యం టీచర్ అట. ముద్రలతో మంత్రముగ్ధుల్ని చేసింది. రైట్, దివ్యనికిత అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఇక్కడ ఈ దివ్యతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రపంచంలో ఏది ఎట్లా జరిగినా, ఏ థియరీ ఎట్లా జరిగినా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంతా కూడా బర్నీ అన్న చుట్టే ఉంటుంది. ఈ సీజన్ ఏంటిది? బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ బిగ్, ఇంకో బి అన్నట్టు బటర్ఫ్లై, అండ్ ఇంకో బి బర్నీ, ఇంకో బి బాక్సు, ఇంకో బి బాండ్. అట్లా ఈ సీజన్ మొత్తం తిరుగుతుంది బర్నీ అనే చుట్టని దివ్యనికిత గట్టి ఫీలింగ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈమెతో ఎందుకు పంచాయతీ పెట్టుకుందాం అనుకుంటారు? మాదిరక్క పంచాయతీ దివ్యనికితతో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈమె బర్నీ అన్నకి దగ్గరగా ఉంది కాబట్టి దివ్యనికితతో పంచాయతీ పెట్టుకుందట. రెండోది తనుజతో క్లోజ్ ఎందుకుందంటే బర్నీ అన్న క్లోజ్ కాబట్టట. మీకు అర్థమవుతుందా? మీకు డైరెక్ట్గా మీతో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకుండా మీ చుట్టూ ఉన్న గేమ్ ప్లే చేస్తుంది. తనుజ దగ్గరికి తీసుకోవడం, నాతో గొడవ పెట్టుకోవడం, ఇండైరెక్ట్గా మీకు మెల్లగా ఇటో అటు పోక్ అవుతుంది. అర్థమవుతుందా? అంతే, ప్రపంచంలో ఏం జరిగినా బర్నీ అన్నకి ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఏదన్నా అయితే, బిగ్ బాస్ హౌస్లో ఏదన్నా అయితే, ఎవరికి ఏదన్నా జరిగితే దాని వెనకాల కారణం ఏమన్నా ఉందంటే అది బర్నన్నే. ఆ బర్నన్నకి ఏదో ఒకటి ఇండైరెక్ట్గా పోక్ చేయడానికి ట్రై చేస్తుందని అర్థం చేసుకోవాలన్నమాట.
మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది బర్నీ అన్న అవుతాడు. దివ్య దివ్య ఎటు తిరిగి అయినైనా బాస్ బర్నీ లే ఇల్లే ర్యాంకులతో ప్రభంజనం సుమన్ శెట్టి టాస్కుల్లో అయినా పర్ఫార్మెన్సుల్లో అయినా లేదు ఇలాంటి నామినేషన్లో అయినా నెంబర్ 1 అంటే సుమన్ శెట్టి అంటేనే నెంబర్ వన్. ఇక నెంబర్ 3, 2, 4 ర్యాంకులతో దూసుకుపోతున్నారు భరణి కుటుంబం. భరణి గారితో తనతో పాటు వారి 2 కూతులను కూడా వెంట వేసుకొని ర్యాంకుల్లో ప్రపంచం సృష్టిస్తున్న భరణి అని చెప్పి కామెడీ చేసిండు. నవ్వాలే బాగానే ఎంటర్టైన్ చేస్తారు. అబ్బాయి ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేయడానికి అయితే గట్టిగా ప్రయత్నం చేస్తుంటారు. గుడ్. నెక్స్ట్ ఆయేషా గౌరవ్ ఇక బిగ్ బాస్ మామ ఇక బోర్ కొట్టియద్దని చెప్పి ఏదో పని చేసిండు. అఫ్కోర్స్ ఇది 2.5 రోజుల సినిమా. ఒక డబ్బాలేసి కుక్కితే మనకి ఇట్లున్నది అన్నీ కలిపినాయి. మీరు చూసిందంత ఘోరంతా అక్కడ జరిగింది ఏంది? కొండంతా చాలా ఉంది. కొండను దవ్వి ఎలుకని బట్టి ఇంట్లో పెట్టిర్రు. ఆ ఎలుక కచ్చ అని చెప్తుంటే అక్కడక్కడ వేసుకుంటూ పోయింది. నెక్స్ట్ ఆయేషా మీరు గౌరవ్కి కొద్దిసేపు తెలుగు నేర్పించవాలి. తెలుగు నేర్పించి తెలుగు టీచర్గా మారి తెలుగు క్లాస్ తీసుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బిగ్ బాస్ చెప్పేంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది. బజార్తో ఎండ్ అవుతుంది. అమ్మా ఆయేషకి ఏమొచ్చని నేర్పిస్తుంది. ఆమెకి కొంచెం వచ్చు, కొంచెం తెలుగు వస్తుంది. ఈమె పూరాగా తెలుగు రాని ఆయనకి తెలుగు నేర్పాలి. కానీ ఆయేష తెలుగు కలదు కాబట్టి ఎంబటే ఇమాన్యుల్ని సుమన్ అన్నని పట్టుకొని వెళ్ళింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కమెడియన్స్ కాబట్టి ఎంతో కొంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది టాస్క్ అని చెప్పి తీసుకుపోయింది. తెలుగు కలదు. షీఈ్ వెరీ నాలెడ్జబుల్. రైట్. ఆయేష ఇమ్ము సుమన్ శెట్టి వీళ్ళు అయిపోయింది. ఇక్కడ ఉప్పు కాపు రమ్ము చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు బాగానే మాట్లాడతాడయ్యా. నేర్పించిన కొద్దీ చిన్నపిల్ల నేర్పిస్తారు. బిగ్ బాస్ తెలుగు ట్రైనింగ్ క్లాసెస్ నేర్పబడును. హిందీ వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, మలయాళీ వాళ్ళకి తెలుగు కోచింగ్ ఇవ్వబడును. వెరీ నైస్. తనుజ దివ్య నిఖిత భరణన్న బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. భరణి జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భరణి గారు రాకంటే ముందే భరణి గారి కూతుళ్ళు ఇద్దరు పంచేది చూద్దాం. తనుజ దివ్య నిఖిత వీళ్ళ కన్వర్జేషన్లో దివ్య నిఖిత ఏం చెప్తుంది? ఏ రోజు లైట్ బుక్ అలా ఆపే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ రోజు మనం ముగ్గురం ఒక మాట అనుకున్నాం. మన కన్వర్జేషన్లో ఏముండే? నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను, నా లైట్ నువ్వు ఆపకు, నీ లైట్ నేను ఆపా, ఇద్దరు లైట్లు ఎలుగుతూనే ఉండని అని అనుకున్నామా కన్వర్జేషన్లో? అంటే నేను పాట రూపంలో చెప్పిన ఈజీగా అర్థం కావడానికి చెప్తుంటే అలా కన్వర్జేషన్ ఎందుకు మనకు సోది. అయితే అట్లా అనుకున్నాం కదా. నువ్వు మాత్రం టక్కన చిన్న లైట్ ఆఫ్ చేసినావు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ప్రామిస్ బ్రేక్ చేసినట్టుగా అయింది. అందుకే నాకు హట్ అయినా. నేను నమ్మక ద్రోహం చేసినట్టుగా, నమ్మించి మోసం చేసినట్టుగా అయిపోయింది. నేను చాలా హట్ అయినా. అందుకే ఇది ప్రామిస్. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? అది కన్వర్జేషను, అది ప్రామిస్ ఇవ్వలేదు నేను. కన్వర్జేషన్ అది జస్ట్ మన మధ్యలో అయిన కన్వర్జేషన్. అంటే నువ్వు కన్వర్జేషన్కి ఊ అన్నావు కదా అని చెప్పి ఈమె. అండ్ ఇంకోటి ఏంది, అదే టోటల్ కన్వర్జేషన్ మాట ప్రకారం ఆయన మాత్రం ఇచ్చిన మాట ప్రకారంగా నీది కానీ నాది కానీ లైట్ ఆఫ్ చేయలేదు. పోయి కళ్యాణ్ ఆఫ్ చేసిండు, కళ్యాణ్ దొరకబట్టిండు. డిమాండ్ పవర్ జిగ్ అన్నాడని చెప్పి నాగార్జున సరి చెప్పిండు. అది అనకపోయినా మొత్తానికైతే కళ్యాణ్ భరణి అన్న అవుట్ చేసింది జరిగింది. కానీ నువ్వు నేను నిన్ను చేద్దామని అనుకోలేదు. సో నువ్వు ఇట్లా చేసినావు, అది హట్ అయింది అన్నట్టుగా ఇదే చెప్తుంటే ఆపోజిషన్లో దీనికి రెసిప్రొకేషన్గా మన అక్క తనుజకి ఏమంటుంది? సింపుల్గా ఒకటే చెప్తుంది. ఇగో ఆయన నాకంటే స్ట్రాంగ్ ప్లేయరు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీకు ఎన్నిసార్లు ప్రామిస్ బ్రేక్ చేసినా నీకు ప్రాబ్లం లేదు. కానీ నేను ప్రామిస్ బ్రేక్ చేస్తే మాత్రం ప్రాబ్లం ఉంది. అయినా అది ప్రామిస్ కాదు, మన మధ్య జరిగిన కన్వర్జేషన్. నేను నీకు మాట ఇవ్వలేదు అన్నట్టుగా తనుజ అక్క చెప్తాను. ఈ మాటకి మళ్ళీ అక్క హట్ అయింది. ఎవరు? దివ్య అక్క హట్ అయ్యి బర్నీ అన్న దగ్గరికి పోయి చెప్పుకుంది అన్నట్టు. బర్నీ అన్న దగ్గరికి పోయి చెప్పుకొని ఇక ఇక్కడ పంచాయతీ తెలియడానికి పెద్ద మనిషి వచ్చిండు. అదే టైంకి పెద్ద మనిషి వచ్చిండు. కండువా ఒకటి మిస్ అయింది. 1 సెకండ్. కండువా ఒకటి మిస్ అయింది. వచ్చిండు పెద్ద మనిషి. వచ్చినాక దివ్య తనుజ మనం ఇట్లా కొట్లాడుకోవద్దమ్మా. ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ ముందు మనం అంతా యూనిటీగా ఉండాలి, అలా చేయకూడదు అన్నట్టుగా మంచిగా చెప్తున్నట్టు. నేను హట్ అయితే
ఇక తనుజ ఏమంటదంటే, నేను బాగా బాధపడితే గనుక నేనేం చేసుకుంటా ఏడ్చో, అలిగో, ఏదో ఒకటి చేసి నా నేను కామ్ డౌన్ అయిపోతా. కానీ నా వల్ల ఒకరు హర్ట్ అయితే మాత్రం నేను కామ్ డౌన్ కాలేను. నేను చాలా ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అవుతుంటా. సో, నాకు ఎవరిని పర్సనల్‌గా ఇష్యూస్ లేవు. సారీ అన్నట్టుగా చెప్పేస్తది. వెళ్ళిపోతది అక్కడి నుంచి తనుజ. ఆ తర్వాత బర్నీ అన్నకి దివ్య ఏం చెప్తదంటే, బర్నీ గారు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి, నాకన్నా ఆయన స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నిన్ను ఎన్ని సార్లు మోసం చేసినా నువ్వు వదిలేస్తున్నావు. నేను నేను మాత్రం నన్ను మాత్రం నమ్మను అని అంటున్నావు. క్యారీ చేస్తున్నావు అనుకుంటా అంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ! మీరు మోసం చేశారని చెప్తుంది. మీరు మోసం చేసినా నేనేమనట్లేదట మిమ్మల్ని ఆ మాట అంటుంది అనంటే, బర్నీ నేనా మోసం చేశానా? ఎప్పుడు మోసం ఎక్కడిది? అది ఎక్కడిది? మోసం గీసం ఏం లేదు. మోసం గీసం ఏం లేదు. ఎక్కడిది మోసం? అంటే ఇక్కడ ఏందంటే మోసం అనే మాట నాకు తెలిసి తనుజ నోట్లోకెళ్ళి రాలే. తనుజ దగ్గర నుంచి వచ్చిందని ప్రామిస్ బ్రేక్ చేసినా కానీ, రెండో ఛాన్స్, మూడో ఛాన్స్ ఇచ్చినావు కదా ఆయనకి, నాకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అడిగింది. నాకు గుర్తుంది కరెక్ట్‌గా. అండ్ దివ్య వచ్చినప్పుడు ఈమె బాల్ టాస్క్‌లో హెల్ప్ చేసిందన్న పాయింట్‌కి నేను నీకు హెల్ప్ చేస్తా అని ఆయన్నే కూర్చోబెట్టి చెప్తాడు. చెప్పిన తర్వాత అవకాశం వచ్చినా కానీ ఆయన నిరూపించుకోడు. మళ్ళీ వస్తే మళ్ళీ నిరూపించుకోడు. మీరు ప్రతిసారి హెల్ప్ చేస్తా అంటారు, సపోర్ట్ చేస్తా అంటారు. నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేయను మీ దగ్గర నుంచి. అయినా కానీ మీరే చేస్తా అంటారు, కానీ చెయ్యరు. మీరు అస్సలు నేను రెండో ఛాన్స్ ఇస్తా, మూడో ఛాన్స్ కూడా ఇస్తాను నేను. ఎవరైనా నాకు ఒక్కసారి నేనేం ఆ అవతల వ్యక్తి మీద నేను హేట్రెడ్ పెంచుకొని 1, 2, 3 సార్లు ఛాన్స్ ఇస్తాను నేను. వాళ్ళు నిరూపించుకుంటారా లేదా అని చూస్తాను నేను అని చెప్పింది. అదే గుర్తొచ్చి తనుజ చెప్పింది. తనుజ తప్పులేదు ఇక్కడ అనిపిస్తుంది. కానీ ఆమె మోసం అనే పదం వాడలేదు. ప్రామిస్ బ్రేక్ చేసిన అని అంటది. కానీ ఇక్కడ మోసం అనే పదాన్ని వాడేసరికి కొంచెం పెద్దగా డెప్త్‌గా పోతుంది. అయినా వాళ్ళెవరో కొత్తోళ్ళు వచ్చారని నేను తనుజతో ఫ్రెండ్‌షిప్ చేయడం ఏంటి? ఇప్పుడు ఆమెకు నాకు ముందు నుంచి కూడా ఏం లేదు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఇప్పుడు సడన్‌గా ఒక ర్యాపో రావాలంటే ఏడికెళ్ళి వస్తది? ర్యాపో లేదు కదా! తన మీద నమ్మకం లేదు నాకు. నాకు ఆమె మీద నమ్మకం లేదు. అది డిస్కషన్ ఇది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ పక్కనే ఉంటాడు. కళ్యాణ్ కలిపేసి ఏం చెప్తాదంటే, వీడి మీద నాకు అంటే వీడు నేను కొట్టుకున్నా, తిట్టుకున్నా ఏమన్నా వీడు మాటిస్తే మాట మీద ఉంటాడన్న నమ్మకం నాకుంది వీడి మీద అని కళ్యాణ్ గురించి చెప్తుంది. కళ్యాణ్ కలిపేసుకున్నారు. కళ్యాణ్ శ్రీజ అంటే ఇట్లా అగ్గి మీద గుగ్గిలం లేకుండా ఏమే ఎవరు మేడం దివ్య సడన్గా కళ్యాణ్కి వీడికి నాకు కొట్టుకున్నా, తిట్టుకున్నా వీడు మాట మీద నిలబడే మనిషి కాబట్టి వీడంటే నాకు నమ్మకం, పక్కన ఉన్నాడు కాబట్టి. అండ్ కళ్యాణ్ భరణి అన్నని ఏంటి ఏంటి మరి ఏమంటుంది మీ మేడం అంటాడు. మాదిరక్కని పట్టుకొని అంటాడు, ఏమంటుంది మీ మేడం అనగానే డిప్ప పగిలిపోద్ది. అరే మీ ఊరు పెట్టుకొని నన్నేంట్రా, నాకేంట్రా మేడం, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, ఎవర్రా మేడం. యాక్చువల్లీ ఫస్ట్ మాదిరక్క ఎంటర్ కాగానే హౌస్లోకి ఆడికెళ్ళి అక్కడి నుంచి గేట్ లోపంగా చిక్కన లోపలికి వస్తుంది. లోపలికి రాగానే బాబోయ్ అంటాడు. బాబోయ్ అంటాడు. అండ్ మాధురి వర్సెస్ కాదు బర్నీ, వీళ్ళిద్దరు కన్వర్జేషన్ చూస్తే ఇక్కడ మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇమాన్యుల్ అంటాడు. ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా ఇమాన్యుల్ అవుతాడు. ఎందుకు? ఈ మధ్యకాలంలో మొన్న అంతా కూడా దివ్యనికిత, కానీ ఇప్పుడు దివ్యనికితే ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అవుతారు? ఇమాన్యులే అవుతాడు. ఎందుకంటే ఇమాన్యుల్ దగ్గరే పౌరాస్త్ర ఉంది, కాపసాసరం. రైట్. బర్నీ అన్న సంజయ్ రావు గారితో ఇక్కడ ఏమంటుందంటే, అవునా ఎందుకు ఇమాన్యుల్ ఎంటర్టైన్ చేస్తాడని సంజన గారితో బాగుంటుందనే అని అంటే, సంజన గారా ఏమాడుతున్నారు మీరు? సంజన గారు గేమ్ ఏంటి అసలు? ఈ గేమ్ ఏంటి? అన్నం ముద్దలు పెట్టడం తప్ప ఇంకేం గేమ్ ఉంది ఆమెది అని చెప్పి అంటాడు. మాట్లాడితే బాధపడతారు. అంటే ఇక్కడ అందరూ ఎవరు ఫేక్ అనుకున్నారు? అసలు ఫేక్ ఎవరు అంటే కరెక్ట్గా చెప్పలేను నేను. అందరికీ ఒక మాస్క్ అయితే ఉంది, అందరికీ మాస్క్ ఉందా ఇక్కడ? అవును, మాస్క్లో ఉంటారు. ఏదో చిన్న మాస్క్ అయితే కంపల్సరీ ఉంటుంది. అందరూ ఓపెన్ అప్ అయిపోరు కదా, అందరికీ ఎంతో కొంత మాస్క్ అయితే ఉంటుంది అని అంటే, నాకు లేదు మాస్క్, నాకు మాస్క్ ఏం లేదు అని అంటుంది. అట్నే ఉంది, మాస్క్ లేనట్టే ఉంది. ఆ తర్వాత దివ్యనికిత అండ్ ఆయేషా, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇక్కడ వీళ్ళ డిస్కషన్ ఏంటంటే, తనుజ పూర్తిగా నెగిటివ్, పూర్తిగా ఫుల్ ఫేక్ అని నేను చెప్పలేను, కానీ తనకు ఒక థిన్ లేయర్ ఆఫ్ మాస్క్ ఉంది అని చెప్పి ఇక్కడ తనుజ మాస్క్ గురించి ఆయేషా చెప్తుంటుంది. అందుకే మాస్క్ కలిపి ఎడిట్ చేసిన అన్నాడు బిగ్ బాస్ ఎడిటర్ మావ. ఆ తర్వాత తనుజ, రీతు, డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఉంటే, తనుజ కొంతమంది నా మీద కామెడీ చేసినప్పుడు నేను ఎంకరేజ్ చేశాను, అది నేను చేసిన తప్పని నాకు అనిపిస్తుంది. ఆ రోజు తను చేస్తున్న కామెడీని తను తీసుకోకపోయి ఉంటే
ఏడుపుగొట్టు మొహమే పెట్టుకొని ఎప్పటికి ఏడుస్తూ ఉంటే, కళ్ళలోకెళ్ళి నీళ్ళు, అలుగుడు ఇవే ఉంటే, ఆ కామెడీ యాంగిల్ లేకపోతే కనీసం పాజిటివ్‌నెస్ రాదు. కంప్లీట్ నెగెటివ్ ఉండేది. అప్పుడు అట్లుంటే గమ్మత్తుండు. ఇప్పుడు సడెన్‌గా అంతా అయిపోయిన తర్వాత 5 వారాలు ఎనక గేమ్ సీరియస్ మోడ్‌లోకి పోయిన తర్వాత, నా మీద ఆ రోజు కామెడీ చేస్తే నేను తీసుకోవడం అంటే తప్పు చేసినప్పుడు ఎంత సోది. అప్పుడు అట్లా మాట్లాడుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఫేసులు బయటకు వస్తున్నట్టుగా రాంగ మాట్లాడుకొని వచ్చారు. బాండింగ్స్, బంధాలు, బొందాక్ నేను నీ మీద పంచలేస్తాను, నువ్వేమనొద్దు, నేను లవ్ ట్రాక్ నడిపించినట్టు కామెడీగా చేస్తా, కామెడీ లవ్ ట్రాక్ అంటే ఓకే అన్నప్పుడు చెప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత 5 వారాలు వెనక రియల్ ఫేస్ బయటకు వచ్చినాక ఆ రోజు చేసింది తప్పు అంటే రైట్. ఎవరితోటి తెలుసు కదా, ఇమాన్యుయల్. ఆ తర్వాత మీ ఇక రీతు బాధపడుతుంది. రీతు ఏంటంటే నా వల్ల వాడి గేమ్ పాడవుతుంది, వాడి వల్ల నా గేమ్ పాడవుతుంది, మీ ఇద్దరి ఏంది ఈ ట్రాక్ వల్ల మొత్తం పాడవుతుందని వచ్చిన వాళ్ళ ఇన్పుట్స్ ద్వారా కొంచెం హట్టింగ్లో ఉంది అన్నట్టు. అండ్ దాంతోపాటు ఈ హట్టింగ్ కంటే ఎక్కువైంది, నాతో తోకలాగా తిరిగేటోడు అయేషాని పట్టుకుని డ్యాన్సులు చేస్తుండేంది అన్న ఫీలింగ్ కూడా ఉందిలే. ఓకే. అవతలతో ఒక రీజన్స్. రమ్యకి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, నీతో పాటు ఒకరు కలిపి తినొచ్చు అని చెప్తే రమ్య ఆర్డర్ పెట్టుకుందయ్యా చిన్నగా. మల్లన్న సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది చూడు, చక్రాలు చెగోడీలు చికెలు. రైట్. రమ్య ఆర్డర్ పెడుతుంది. గుడ్డు పెసరట్టు ఉప్మా ఒకటి, రెండోది పూరి, మూడోది మైసూర్ బజ్జీ, 4 కాఫీ, లంచ్లోకి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ, చాక్లెట్స్ ఏంటిది చాక్లెట్ ఏదో ఇది చెప్పిందబ్బా. నెక్స్ట్ వెజ్ వెజ్ డబుల్ క్రంచ్ టిక్కా పిజ్జా, మనకు తెలియదు పిజ్జాలు గీజాలు. మిక్చర్ ప్యాకెట్ కావాలన్నట, బనానా చిప్స్ కావాలంట, 4 ట్రేస్ ఆఫ్ ఎగ్స్ కావాలంట. ఏం చేస్తావు 4 ట్రేస్ మొత్తం వారానికి కదా. అండ్ 2 కేజీల ఏంటంటే మోతీచూర్ లడ్డు కావాలంట. ఇది అన్న ఆర్డర్ ఇదంతా. వెజ్ ఆయన వెజ్ తింటాడంట, ఎగ్ కూడా తింటాడంట. ఆయన ఎగ్గిటేరియన్. యాక్చువల్ వెజిటేరియన్గా ఉండాలి కదా, ఎగ్గిటేరియన్ ఎట్లా మన శెట్టి అన్న. ఓకే. మొత్తం చెప్పింది, ఇంత పొడవు లిస్ట్ చెప్పింది. ఒక రా మ్యాంగో కూడా కావాలని పాప అన్నకి. రా మ్యాంగో అంటే ఎంత ఇష్టమో, ఎన్నిసార్లు అయినా కానీ రా మ్యాంగోలో ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది అంటాడు. ఊకే ఏదైనా దొరికితే కానీ వేసుకుని తింటూ ఉంటాడు. కొంచెం ఉందా, కొంచెం ఒక వక్క కొంచెం ఇవ్వండి అంటాడు. అన్న ఫేవరెట్ ఫుడ్ అది. ఆ తర్వాత మనకి రీతు అండ్ సుమన్ శెట్టి అన్న మాట్లాడుకుంటుంటే వెనక నుంచి ఇమాన్యుయల్ డబ్బింగ్ చేస్తాడు, మంచిగా చేస్తాడు కదా. సేమ్ సుమన్ శెట్టి అన్న వాయిస్ యాజ్ ఇట్ ఈస్ దింపేస్తుండబ్బా. అంటే మరీ దగ్గరగా అటాచ్డ్ అయ్యి ఉండేసరికి ఎప్పటికీ ఇంటుండు కదా వాయిస్, అది ఇమిటేట్ చేయడానికి ఈజీగా వచ్చేసింది మనోడికి. ఒరే దరిద్రుడా, అమావాస్య రోజు పుట్టినోడా, అరే అరే ఏడ్చా అని చెప్పి మంచిగా చెప్తాడు. రైట్. ఆ తర్వాత నిమన్ పవన్ అండ్ ఆయేషా డ్యాన్స్. ఇక్కడ ఒకరికి మండుతుంది, నీళ్లు జల్లితే అని సౌండ్ వచ్చేటట్టుగా కాలుతూ ఉంది. ఆ కాలుతూ ఉండగా కూడా అతను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఈ బంధం ఇప్పటి వరకే. ఈ సీజన్కే రీతు డిమాండ్ పవన్ గర్ల్ ఫ్రెండ్. ఈ సీజన్ వరకే డిమాండ్ పవన్ రీతు బాయ్ ఫ్రెండ్. ఈ సీజన్ వరకే ఈ సీజన్ వరకే అన్నాడు. ఈ సీజన్ వరకే వాళ్ళని మనం జడ్జి చేస్తాం. ఈ సీజన్ వరకే వాళ్ళు ఎలిమినేట్ అయ్యేంత వరకే. ఆ తర్వాత జడ్జిమెంట్లు ఏమి ఉండవు. బయట దాంతో సంబంధం లేదు. వాళ్ళు బయట వెనక దావతలు చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ డ్యాన్స్ చేస్తా అంటే వెనక నుంచి అయ్యా ఇమాన్యుల్ సిగ్గు చర్యలు లేవారా మీకు, ఏరా మీరు నిద్రమోహవాడరే కామెడీ చేస్తూ తిడతాడు అనిపించింది. రే నిద్రమోహవాడా ఏంట్రా ఇది, నీ క్యాప్టెన్సీ టాస్క్లో నీ వేలు తిరగా, నెక్స్ట్ గేమ్లో నీ కాళ్ళు పెరక, ఏంట్రా మా అమ్మాయిల మీద పడ్డావు అని ఎడతాడు. ఆ తర్వాత మాన్యుల్ ఉండి రీతుని పిలుస్తాడు. ఎవరు డిమాండ్ నుండి, రీతు బోల్ వాజ్ చేయాలిదా అంటారు. తర్వాత మాకేమన్నా బుద్ధి లేదనుకుంటున్నావా, మాకు సిగ్గు చరాలు లేవనుకుంటున్నావా, మేము ఇప్పుడు రాత్రి 3ంటికి లేచి ఏడుచుకుంటా దోముకుంటాం. రీతు ఫేస్లో డల్నెస్, కళ్ళల్లో వాటర్ తిరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటుంది. ఈ సీజన్ వరకే. డిమాండ్ పవన్ రీతు రాత్రి అలిగంగానే పోయి బుద్రకిస్తాడు. బుజ్జగిస్తున్నాడు. బుజ్జగిచ్చే క్రమంలో బుగ్గ పట్టుకుందామని చూసిండు. ఏయ్ నీ బొగ్గ పట్టుకోకూడదా, నేను పట్టుకోకూడదా అన్నాడు. పట్టుకోకూడదా అంటే గేమ్ ఆడాలి, గేమ్ మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు వచ్చింది గేమ్ మీద ఫోకస్ పెట్టాలి, ఇవన్నీ వద్దని. స్టార్టింగ్ మొత్తం ఇదే కావాలి, వాళ్ళొచ్చి చెప్తేనేమో మారాలి. సరిపోయిండ్రయ్యా. ఆఖరికి ఇటు చూసి సందు చూసి పక్కన ఇగ్గాడు, బుగ్గ గిల్లాడు.
ఆ తర్వాత ఫస్ట్ ప్రియారిటీ నాకు నేనే గుర్తుపెట్టుకో అని చెప్పి ఒక మాట. అంటే ఇక్కడ గేమ్ ఆడాలి, గేమ్ కోసం వచ్చినాం, గేమ్ ఎట్లాంటివి ఏంటంటే నీకు ఒక్కటి చెప్తున్నా రీతు, నీకు ఒకటే చెప్తున్నా, నేనైతే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాదే. నువ్వు టఫ్గా ఫైట్ ఇస్తే అప్పుడు నీకు ఏదైనా సపోర్ట్ చేస్తా, ఫైట్ చేస్తే, లేదంటే చెయ్య అని చెప్పాడు. ఆ తర్వాత ఈ రాత్రి ముచ్చట పెట్టుకుంటారట కళ్యాణ్, దివ్య అండ్ రీతు, పవన్, వీళ్ళు నలుగురు ముచ్చట్లు పెట్టుకుంటారట. కంటిన్యూగా కీప్ ఆన్ టాకింగ్లో ఉంటే అది తట్టుకోలేక ఆ నవ్వులు ఈకైకలు పక్కపక్కలకి నిద్ర పట్టక అక్కడ కొంతమంది బయటకు వచ్చారు. అందులో మాధురక్క మెయిన్ పర్సన్. అందుకే నెక్స్ట్ డే అంటే మనకి చూపించలేదు ఇంకా, ఈరోజు రాత్రి ఎపిసోడ్లో ఉంటుంది. రచ్చే రీతు వర్సెస్ మాధురి. పడుకొనివ్వరా ఏంటి ఆ నవ్వులు కానీ, ఏంటి ఆ మాటలు, మామూలు నిద్రపోనివ్వరా అని చెప్పి గట్టిగా అడిగింది. సాయి, అయేషా అండ్ నిఖిల్ నాయర్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేది ఒకటి చూపించారు. హైలైట్ ఏంటంటే సాయి భాయ్ ఎప్పుడు గమనించిండో ఎక్కడిన్నాడో ఏమో, వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళంతా స్కెచ్ చేస్తున్నారు, నేను అటు విన్నా. వాళ్ళు ఏమంటారంటే ఫినాలే వరకు మనం మాత్రమే ఉండాలి, డిమాండ్, పవన్, కళ్యాణ్, రీతు వాళ్ళు అంటున్నారంటే వాళ్ళే పోవాలంటారు. మరి తనుజ అంటే తనుజాని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. అవునే వాళ్ళు అనుకునేదంతా లేదు, బయట గేమ్ వేరే ఉంది అని చెప్పి అంటారు. అంటే తనుజ టాప్లో ఉందని అక్కడ ఐష్ చెప్తుంది అన్నట్టు. వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి వాళ్ళతోటి. మనము దివ్య నిఖితతోటి కానీ ఈవెన్ తనుజతోటి కానీ ఏం పడుతుంది డిస్కస్ చేయొద్దు, అవి డిస్కస్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ అంతా వాళ్ళు గ్రూప్గా ఆడదామని అనుకుంటున్నారు. వాళ్ళ గ్రూప్ గేమ్ ఫిక్స్ అయిపోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా చెప్తాను అన్నట్టు సాయి. అది వెరీ నైస్. కనిపించాడు అన్న, ఒక నిమిషం కనిపించిండు, గ్రేట్. ఓకే, ఆ తర్వాత ఆయేషా కళ్యాణ్ తోటి కాదు అక్కడ ఆయేషా కళ్యాణ్ తోటి ముచ్చట పెడుతుంటే బర్నీ అట్లా పోతుంటారు. చూసి మాట్లాడేటప్పుడు కనీసం మీరు మాట్లాడట్లేదు నాతో, మాట్లాడట్లేరు. మీ కూతుళ్ళ పైన ఫోకస్ చేశానన్నా, మీ కూతుర్ని టార్గెట్ చేశానన్నా, హట్ అయ్యారా అంటే నో అమ్మ అని చెప్పి దగ్గరికి వచ్చిండు. నేను నీకేం చెప్పాను, నువ్వు చాలా ఫైటర్ అని చెప్పాను, లేదంటే మీరు చెప్పారు, నాకు బూస్టింగ్ చేశారు, నేను గుర్తుంది నాకు, ఎస్ అనగానే బర్నీ నుండి స్టార్ట్ చేస్తాడు. బర్నీ అన్న దగ్గర ఉన్న మైనస్ ఏం తెలుసా, ఇప్పుడు తనుజాకి ఈయన క్లోజ్గా ఉన్నప్పుడు కూడా తనుజ గురించి ఎవరైనా నెగిటివ్గా చెప్తే ఎస్ మీరు కరెక్టే అంటాడు. లైక్ దట్ ఇక్కడ ఏమంటాడంటే తనుజ గురించి నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నేను డన్ అని చెప్తూనే ఉన్నా అక్కడ. అండ్ నువ్వు నాకు ఇచ్చిన సజెషన్స్ కూడా ఇది కరెక్ట్ కాదు, ఈ బాండింగ్స్ ఇబ్బంది చేస్తున్నాయి, ఇవన్నీ చెప్పారు కదా, అవి కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నాకు తెలుసు, నువ్వు నాకు చేంజెస్ చెప్పావు కదా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుంటా అని చెప్తాడు. ఆ తర్వాత మాధురి అండ్ రాము రాత్రి నిద్ర టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, నిద్ర పట్టలేదని. ఆ తర్వాత ఆయేషా వర్సెస్ రీతు జరిగింది. గదే పిండి గిన్నె ఎవరు కడగాలి, ఎవరి టైంలోది అంటే నా టైంలోది కాదు, నీ టైంలో కడిగి పెట్టినా అంటది. అండ్ అంటే రీతు ఏమంటుందంటే అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత కడుగుతా అంటది, ఎందుకంటే అది నానాలి, మెత్తగా కావాలి, అప్పుడు తోమగలుగుతాం అనేది పాయింట్. సో ఇక ఇక్కడ చాలా గట్టిగా అరుచుకున్నారు. సంజనక్క కడిగి పెట్టింది, ఏముంది ఇక్కడ ఈ పిండి గిన్నె పంచాయతీ పాడగాను, దీని గురించి మనం ఏం చెప్పాలి ఇప్పుడు. కానీ ఆయేషా టోన్ బాగుంది, ఇక్కడ మాట్లాడే విధానం మంచిగా ఉంది, అంటే ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఉంది వినడానికి. అరవగా పోయే వాళ్ళిద్దరికి బయట ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అందుకే ఏంటది ఇక్కడ ఇద్దరు అరుచుకునేటప్పుడు కొంచెం నువ్వు ఉండవే, ఊరుకోవే, నోరు మూవే, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది ఇదివరకు, ఆ బాండ్ కొద్దీ ఆ గిన్నె పంచాయతీ అంతా జరిగింది అట్లా. నేను కడిగేసా అని చెప్పి వచ్చింది సంజనక్క, ఈ గిన్నె కోసం ఇంత పంచాయతీ నేను కడిగేసే, అది సంగతి. ఇది ఎపిసోడు. అండ్ మిడ్ నైట్ ముచ్చటతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే హైప్ ఇవ్వండి, నచ్చకపోయినా హైప్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నచ్చకపోయినా వద్దురా అయ్యాడ్రా. సరే ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, శబాకేర్. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. జై హింద్. శబాకేర్.